వైసీపీ నేతలపై రాయచోటి మార్కెట్ చైర్మన్ అనంపల్లి రాంప్రసాద్ రెడ్డి విరుచుకుపడ్డారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో రైతుల కోసం ఏర్పాటు చేస్తున్న ట్రాన్స్ఫార్మర్ విషయంలో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ప్రభుత్వ స్థలంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం సరికాదని సూచించారని, కొందరు రాద్ధాంతం చేస్తూ తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రైతులకు అన్యాయం చేయదని ఆయన స్పష్టం చేశారు. రెడ్డి నారాయణ అనే వాళ్ళకు ట్రాన్స్ఫర్ పెడతా అంటే మార్కెట్ యార్డ్ చైర్మన్ అన్యాయంగా ఆపినాడు అని ఒక శిరీష్ గారు వేసిన వాళ్ళు అదే పనిగా అది చాలా తప్పు మేము ఖండిస్తున్నాం. ఈ ఇద్దరికి ఒకరి 5 HP 8 HP కనెక్షన్ కట్టినారు. 5 HP అనేది మన తాలూకాలో ఎక్కడ ఎవరు బీచోళ్ళు లేరు. ఇది ఒక ఫేక్ అనేది నిదర్శనము. దీనికి తోడు ఇది పూర్తిగా సంబేపల్లి మండలంలో భూమి. సంబేపల్లి మండలంలో గురిగింజగుంట గ్రామంలో భూమి ఇది. 5 సిబ్బాల గ్రామంలో పత్రాలు చూపించారు. ఈ సంబేపల్లి పత్రంలో కూడా అంతా ఫేక్ సృష్టించారు. సర్వేలు సీలు కానీ సర్వే దాంట్లో యాక్సెప్ట్ కానీ ఎంఆర్ఓ సైన్లు కానీ ఏమీ లేకుండా ఓన్లీ చలనాలు కట్టేసి ఇది ఏ అధికారులకు చూపించారు ఏం చూపించారో ఇది చేసుకుంటున్నారు. ఆ ఊరి గ్రామస్తులు, నేను ఆ ఊరి గ్రామవాసి కనుక ఆ ఊరి లీడర్లు చెప్పింది కాబట్టి అన్ని సర్పంచులు ఎంపీ అన్నీ చేసాం కాబట్టి ఆ ఊరి ప్రజలు మా గ్రామంలో పొలంలో అన్యాయంగా పలాని వాళ్ళు ప్రభుత్వ భూమిలో అది వంకపరంపంలో ట్రాన్స్ఫార్మర్ బిగిస్తున్నారు అని నాకు విన్నవిస్తే ఇదే 2 నెలల ముందు చెప్పి ఇదే ఏఈ గారికి చెప్పి ఏదో ప్రాబ్లం ఉంది ఒకసారి రెక్టిఫై చేసేసుకోమని చెప్పాము, చూసుకోమని చెప్పాము. ఆ ఏఈ ఆ రోజు గుమ్మ అయిపోయిన 2 నెలల తర్వాత మాకు తెలియకుండా ఓన్లీ పీజీఆర్ఎస్లో కాపీ వచ్చిందని వాళ్ళు స్టార్ట్ చేసామంటారు. పీజీఆర్ఎస్లో ప్రతి ఊరు బస్ స్టాండ్ కావాలని కూడా అర్జీ పెడతాం, పెడితే ఇచ్చేదానికి లేదు కదా చట్టం. వికారాబాద్ జిల్లా తాండూరులో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా